తెలంగాణ ఓట్ల సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మార్చి తర్వాత మొదలు కానుంది. ఎస్ఐఆర్లో భాగంగా పాత ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేస్తారు. ఇంటింటి సర్వే చేపట్టి కొత్త ఎలక్టోరల్ రోల్స్ను రూపొందించడం కోసం డేటాను కూడా సేకరించనున్నట్లు సమాచారం. ఈ వివరాలను పాత డేటాతో సరిపోల్చి వ్యూ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని తెలుస్తుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన జరగనున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. అర్హులైన ఓటర్లను చేర్చడం, చనిపోయిన వాళ్ళ పేర్లను తొలగించడం, డూప్లికేట్ ఓటర్ల పేర్లను డిలీట్ చేయడం, సరైన అడ్రస్ లేని ఓటర్ల వివరాలను వెరిఫై చేయడం లాంటి వాటితో కొత్త జాబితా ప్యూర్ గా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సెకండ్ ఫేజ్ లో భాగంగా 12 రాష్ట్రాల్లో, బహుశా 3వ దఫా రాష్ట్రాల్లో తెలంగాణ ఉంటుందని సీఈఓ కార్యాలయం సూచనాప్రాయంగా వెల్లడించింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో 2002లో సమగ్ర ఓటర్ల జాబితా రూపొందిందని సీనియర్ ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడికలు, తీసివేతలు మాత్రమే జరిగాయని, ఇంటింటి సర్వే మాత్రం చేయలేదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైతే ప్రస్తుత జాబితాలోని అడ్రస్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి అందులో ఓటర్ల వివరాలను వెరిఫై చేస్తారని తెలిపారు. అర్హులను గుర్తించడానికి ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న లిస్టులోని ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో మ్యాచ్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియతో డూప్లికేట్ ఓటర్లు, అర్హత లేని వాళ్ల పేర్లు తొలగించే వీలు కలుగుతుంది. అర్హత కలిగిన వాళ్ల పేర్లు మాత్రమే కొత్తగా ఓటర్ల జాబితాలో చేరుతాయి. అడ్రస్ మారిన వాళ్ల వివరాలు కూడా అప్డేట్ అవుతాయని అధికారి వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులతో ఇప్పటివరకు జాబితాలో ఉన్న పేర్లు ఇకపై తొలగిపోనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత చాలా రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి డిలీట్ అయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 15.2% ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. గత ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో 7.60 కోట్ల మంది ఓటర్లు ఉంటే తాజా ప్రక్రియతో 97 లక్షల పైచిలుకు ఓటర్ల పేర్లు రోల్స్ నుంచి డిలీట్ అయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 7.89 కోట్ల మంది ఓటర్లలో సుమారు 65 లక్షలు అంటే 8.24% మంది పేర్లు లేవు. మధ్యప్రదేశ్లో 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74 లక్షల మంది పేర్లు అంటే 7.5%. ఛత్తీస్గఢ్లో 2.12 కోట్ల మందిలో 27.34 లక్షల మంది అంటే 12.9% పేర్లు తొలగించారు. ఇక కేరళలో 2.78 కోట్ల మంది ఓటర్లలో 24.0 అంటే 8.67% పేర్లు డిలీట్ అయ్యాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుండగా తొలి దశలో 7.61 కోట్ల మంది ఓటర్లలో 58 తొలగిపోయాయి. మొత్తం ప్రక్రియ 1.71 కోట్ల ఓటర్లు ఎగిరిపోయే అవకాశం ఉందని అంచనా. ఎస్ఐఆర్ ప్రక్రియతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తగ్గిపోయాయి. అయితే తెలంగాణలో ఈ సంఖ్య ఎంత ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో మహిళల సంఖ్య పురుషులతో దాదాపు సమానం. ప్రభుత్వం బీసీ కులగణన చేసే నాటికి రాష్ట్ర జనాభా 3.57 కోట్లు అని తేలింది. ఇందులో 31 లక్షల మంది మినహా మిగిలిన వాళ్ళంతా 18 ఏళ్ల పైబడిన వాళ్లేనని ఎలక్షన్ డేటా ద్వారా స్పష్టమవుతుంది. దాదాపు 23 సంవత్సరాల క్రితం సమగ్రంగా రూపొందిన ఓటర్ల జాబితాను రద్దు చేసి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా క్లీన్ ఎలక్టోరల్ రోల్స్ రూపొందించే దిశలో ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది.